నమస్తే, వెల్కమ్ టు జేకే టీవీ. నేను శ్రీదేవి. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ కోసం ప్రత్యేకంగా నటిమల్లు ఉండేవారన్న విషయం తెలిసిందే. జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత, డిస్కో శాంతి, అనురాధ లాంటి డాన్సర్స్ ఐటమ్ సాంగ్స్ తో నటించి ఆడియన్స్ ని ఉర్రూతలూగించేవారు. అప్పట్లో టాప్ హీరోలందరి సినిమాల్లో ఇలాంటి ఐటమ్ సాంగ్స్ ఉండేవి. తర్వాత కాలంలో ఐటమ్ సాంగ్స్ ను హీరోయిన్స్ తోనే చేయిస్తూ వాటిని స్పెషల్ సాంగ్ గా చాలా మందిలోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఐటమ్ సాంగ్స్ తో హీరోతో పాటు ఒకరు లేదా ఇద్దరు డాన్సర్స్ ఉండేవారు. కానీ చిరంజీవి హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన కొండవీటి రాజా చిత్రంలోని యాల యాల ఉయ్యాలలోన అనే ఐటమ్ సాంగ్ ను ఏకంగా ముగ్గురు డాన్సర్స్ తో చేశారు. అయితే ఇది కావాలని చేసింది కాదు. ఈ ఐటమ్ సాంగ్ ను అలా చిత్రీకరించడం వెనుక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే ఈ ఐటమ్ సాంగ్ ను భారీగా తీయాలని కె రాఘవేంద్రరావు ప్లాన్ చేశారు. ఈ సాంగ్ లో నటించేందుకు సిల్క్ స్మిత్ ను సెలెక్ట్ చేసుకున్నారు. 25,000 రూపాయల రెమ్యూనరేషన్ కూడా ముందుగానే ఇచ్చేశారు. అంతేకాదు కాస్ట్యూమ్స్ కోసం 20,000 అదనంగా ఇచ్చారు. చెన్నైలోని వాహిని స్టూడియోలో 5 లక్షల ఖర్చుతో భారీ సెట్ వేశారు. ఆ రోజుల్లో సిల్క్ స్మిత హవా నడుస్తోంది. చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉండేది. ఆమెతో సినిమా చేయాలంటే కొన్ని నెలల ముందుగానే కాల్ షీట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ విధంగానే స్మిత కాల్ షీట్లు 4 నెలల ముందుగానే తీసుకుంది చిత్ర యూనిట్. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ ప్రారంభించారు. కాల్ షీట్ ప్రకారం ఆ రోజు ఉదయమే సెట్ కి వచ్చింది స్మిత. ఆమెను చూసి రాఘవేంద్రరావు షాక్ అయ్యారు. అప్పుడే నిద్రలేచి వచ్చినట్లుగా ఉంది. హెయిర్ స్టైల్ కూడా చిందరవందరగా ఉంది. పాటల చిత్రీకరణ విషయంలో, హీరోయిన్లను అందంగా చూపించే విషయంలో రాఘవేంద్రరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఆమె గెటప్ ఆయనకు నచ్చలేదు. అదే విషయాన్ని ఆమెకు చెప్పి హెయిర్ స్టైల్ మార్చమన్నారు. రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ చెప్తే టాప్ హీరోయిన్ అయినా సరే దాన్ని పాటించాల్సిందే. కానీ స్మిత మాత్రం ఆయన మాటల్ని పట్టించుకోలేదు. పైగా హెయిర్ స్టైల్ బాగానే ఉందంటూ వాదించింది. ఆమెతో డిస్కస్ చేయడం ఇష్టం లేని రాఘవేంద్రరావు పాటను తీసేందుకు సిద్ధమయ్యారు. ఆ ఒక్క విషయంలోనే కాదు, ఆ రోజంతా యూనిట్ లోని వారిని చాలా ఇబ్బంది పెట్టింది స్మిత. పాటలోని కొంత భాగాన్ని పొగమంచుతో తీయాల్సి ఉంది. షార్ట్ కి ముందు పొగమంచును స్ప్రెడ్ చేశారు టెక్నీషియన్స్. ఆ సమయంలోనే ఫ్యాన్ వేసుకుని కూర్చుంది స్మిత. దాంతో పొగమంచు వీడిపోయింది. ఆ కారణంగా షూటింగ్ మరింత ఆలస్యమైంది. ఇదంతా నిర్మాత దేవి వరప్రసాద్ గమనిస్తున్నారు. షూటింగ్ కి ఇబ్బంది కలుగుతుందని ఏమీ మాట్లాడకుండా ఉన్నారాయన. మరుసటి రోజు కూడా ఆమె ప్రవర్తనలో మార్పు లేదు. పైగా డైరెక్టర్ ని కూడా తన మాటలతో అవమానించిందట. దీంతో నిర్మాతకు కోపం ఆగలేదు. రాఘవేంద్రరావుతో మాట్లాడి ఆమెను సినిమా నుంచి తొలగించారు. అప్పటికి స్మితతో 2 చరణాలు మాత్రమే చిత్రీకరించారు. పల్లవి, మరో చరణం బ్యాలెన్స్ ఉన్నాయి. పల్లవిని జయమాలినితో, మరో చరణాన్ని అనురాధతో తీశారు. అందుకే జయమాలిని పాట ప్రారంభంలో వచ్చే చరణంలోనే కనిపిస్తుంది. మిగిలిన చివరి చరణాన్ని కూడా జయమాలినితోనే తీస్తే మధ్యలో వచ్చే 2 చరణాల్లో స్మిత కనిపిస్తోంది. అది ఎబ్బెట్టుగా ఉంటుందని భావించారు. ఆ చరణాన్ని మరో డాన్సర్ తో తీస్తే కావాలనే ముగ్గురితో పాట చేశారనే ఫీలింగ్ ఉంటుందన్న ఉద్దేశంతో అనురాధతో చేయించారు. ఈ ఐటమ్ సాంగ్ వెనుక ఇంత తతంగం జరిగిన విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.